మాఘ పురాణము 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకుండు జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని వడయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా సాగినారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండకుండానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందెను. కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందుకు మేమెంతయు ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరికీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంతా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము 16 ఏండ్లు కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరము మాత్రమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లు మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గము ఏమీ లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలబుచ్చి, కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఈతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్సా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండు. నీకు ఏ ఆపద కలుగదు గాన నీవట్లు చేయుము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకుండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సమేతముగా కాశీకి పోయి మృకుండు కాశీ విశ్వాలయంలో సమీపమునందొక ఆశ్రమం నిర్మించెను.
మార్కండేయుడు సదాశివ ధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగమునే అచటనే ఉండిను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివ సన్నిధిని ధ్యానము చేసుకొనిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమునందు నిలవలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కూర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశమును విసరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాగారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయును రక్షించింది. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములుగా ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. గాన మరల యముని బ్రతికించుటని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దగ్గరికి రావలద సుమా అని పలికి అంతర్ధానమయ్యాను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందుకు మృకుండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. మాఘపురాణము 11వ అధ్యాయము సమాప్తం.